ఇన్సూరెన్స్ ఇప్పిస్తున్నాం. ఎవరైతే ఇన్సూరెన్స్ కూడా లేని వాళ్ళకి ఏం చేయాలి అది కూడా ఆలోచిస్తున్నాం. మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్క వాహనాన్ని రోడ్డు మీద తేవడం కోసం మెకానిక్లు పంపించడానికి ఒక 5-6 ప్లేసుల్లో ఏర్పాటు చేసి అక్కడ ఇవన్నీ కూడా రిపేర్ చేయడానికి పెద్ద ఎత్తున పోతున్నాం. ఇంకా ప్రజా చైతన్యం తక్కువ ఉంది. అర్బన్ కంపెనీ ఎట్లా ఉపయోగించుకోవాలో చాలామందికి తెలియనప్పుడు వాళ్ళకి ఎట్లా చేయాలి. ఇప్పుడే ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టమన్నాను. సచివాలయంలో ఉండే సచివాలయం సిబ్బంది, అక్కడుండే వాలంటీర్లు, అదే మరి పార్ట్ టైం పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకొని పెద్ద ఎత్తున చైతన్యం తెమ్మన్నాం. పెద్ద ఎత్తున ఎట్లా టెక్నాలజీ అందరూ ఉపయోగించుకుంటున్నారు. కానీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, బుక్ చేయడం, వాళ్ళు వచ్చి పని చేశారో చూసుకోవడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటివన్నీ చేశాం. నేను ఒకటే, ప్రతి ఒక్క సంక్షోభం ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఇది ఒక సంక్షోభం విజయవాడలో. దీన్ని ఒక అవకాశంగా తీసుకొని టెక్నాలజీ కూడా ఉపయోగించి భవిష్యత్తు రాబోయే రోజుల్లో మనందరం గుర్తుపెట్టుకుంటే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తుంది. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అంటే నాకు నచ్చిన సమయంలో నేను పనిచేస్తాను, వాళ్ళకు అవసరమైనప్పుడు మనుషులు కావాలి. ఈ రెండు మ్యాచ్ చేయడానికి టెక్నాలజీ ఉంటుంది. ఒక డ్రైవర్, ఒకప్పుడు ఒక అతనికి తెల్లవారితో స్కూలుకు పోవాలి, డ్రైవర్ కావాలి. ఎయిర్పోర్ట్కి పోవాలి, డ్రైవర్ కావాలి. 2 గంటలే కావాలి, ఆ 2 గంటలకే డ్రైవర్ కావాలి. ఆ టైంలో కొంతమందికి వీలుంటుంది, వాళ్ళవి పని చేసుకుంటారు. అదే మరి ఒక వీళ్ళే కాకుండా ఇంట్లో కూర్చొని పని చేయడానికి ఒక ఆడబిడ్డ పని చేస్తుంది, వంట చేస్తుంది, చేసిన తర్వాత కొంత టైం ఉంటుంది. ఆ టైంలో ఫ్రీగా ఉంటే ఒక 4-5 గంటలు పని చేసుకుంటే ఆన్లైన్లో ఒక 20,000-30,000 రూపాయలు సంపాదించే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో ఉండే మార్పులు, వచ్చే మార్పులను ముందుగానే అనలైజ్ చేసి ఎక్కడికక్కడ ఇక్కడుండే సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకొని వీళ్ళకి తాత్కాలికంగా నేను ఏం చేయగలుగుతాను. ఇండ్లకు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకపోతే వీళ్ళు నిలదొక్కోలేరు. మొదటి అంతస్తులో ఉండేటి అన్నీ పోయినాయి. రెండో అంతస్తులో ఉండే వాళ్ళు కూడా చాలా వరకు నష్టపోయారు. 10 రోజులు పని లేదు వాళ్ళకు కూడా. మూడోది షాపులు ఉన్నాయి, తోపుడు బండ్లు పోయినాయి, చిన్న షాపులు పోయినాయి, చిన్న కిరాణా కొట్లు పోయినాయి. ఇంకా అనేక ఎలక్ట్రికల్ షాపు కానీ, ఎలక్ట్రానిక్ షాపు కానీ, జిరాక్స్ మిషన్లు పెట్టుకున్న వాళ్ళు కానీ, చిన్న పెద్ద అందరూ పోయారు. అవన్నీ ఎన్యూమరేట్ చేయమన్నాం. మళ్ళా లోన్ ఇప్పించాలి, వడ్డీ లేని రుణాలు కానీ, రుణాలు వాళ్ళ భారం తగ్గించి ఏం చేయాలని అది కూడా చేయాలి. ప్రతి ఒకటి ఆలోచిస్తున్నా. పూర్తిగా ప్రభుత్వమే అన్నీ చేయలేం, కానీ నిలదొక్కుకోవడానికి ఏం చేయాలనో అన్ని విధాల సహాయం చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ చేయడం కోసం ముమ్మరంగా ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తున్నాం. ఇప్పటికే మీరు ఎప్పుడూ చూడని విధంగా డ్రోన్స్ ఉపయోగించాం. డ్రోన్స్ ఇన్ని విధాలు ఉపయోగించాలని ఎవరు ఊహించుండరు. డ్రోన్స్ను ఉపయోగించి ఇండ్లకు ఆహారం అందజేశాం. మామూలుగా మా వాళ్ళందరూ ఈ వరదల్లో దిగలాకి ఇసిరేస్తూ ఉంటే, కాదు మన డ్రోన్స్ పెట్టి మిద్ది పైన ఉండే వాళ్ళకి నేరుగా అందజేస్తే నేరుగా తీసుకోగలుగుతారని చెప్పి ఇచ్చాం. ఓసారి హెలికాప్టర్లో భోజనం పంపిస్తే 50% వేస్ట్ అయ్యేది విసిరేస్తే. దీనివల్ల 100% సక్సెస్ అయ్యింది. రెండో పక్కన మీరు చూస్తే అదే డ్రోన్స్ని పంపించి ఎక్కడెక్కడ చెత్త ఉందో అవన్నీ కూడా రికార్డ్ చేశాం, అవన్నీ పంపించాం. ఇదే డ్రోన్స్ని పంపించి ఎక్కడెక్కడ డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయిపోయిందో అవన్నీ తెప్పించి అవన్నీ క్లియర్ చేయించాం. ఇదే డ్రోన్స్ని పంపించి 15 మంది చేసే పని బ్లీచింగ్ కానీ అవన్నీ కూడా డ్రోన్ చేసే పరిస్థితికి వచ్చింది. ఒక వినూత్నమైన పద్ధతిలో డ్రోన్స్ ఉపయోగించాం. దీనివల్ల కూడా చాలా వరకు వెసులుబాటు వచ్చింది. హెలికాప్టర్లు ఉపయోగించాం, ఎన్డీఆర్ఎఫ్ను ఉపయోగించాం. కడాన ఆర్మీలో ఉండే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పిలిపించాం గంటలు పూడ్చడానికి. అనేక ప్రయత్నాలు చేసి ముందుకు పోతున్నాం. ఇప్పుడు ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. ఇది జరిగిన తర్వాత ఏ విధంగా అందరికీ న్యాయం చేయాలో చేసి అక్కడి నుంచి మళ్ళీ ఎప్పటికప్పుడు దీన్ని సమీక్ష చేసుకుంటూ వీళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చి అన్ని విధాలా వీళ్ళ బాధలు తగ్గించడానికి, మళ్ళా మెరుగైన జీవితాన్ని గడపడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేపిస్తాం. మీరు తిరగని ప్రాంతం లేదు, తిరగని లైన్ లేదు, ఇన్నిసార్లు తిరిగారు అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అంటే ఒక కష్టంలో ఉన్నప్పుడు, సమస్య జటిలమైనప్పుడు
ఆ జటిలమైన సమస్యను పరిష్కారం చేస్తూనే దాని ఫలితాలు కూడా అధ్యయనం చేసుకొని మళ్ళా మార్పులు చేర్పులు చేసి మళ్ళా ఫాలోఅప్ చేసి తప్ప సాధ్యం కాదు. ఒకసారి ఆర్డర్ పాస్ చేస్తే అయిపోయేది కాదు. ఇది కాంప్లికేటెడ్ సమస్య. మీరు ఒకసారి చూశారు, నేను ఒక పక్క గండ్లు పూడ్చే కార్యక్రమం అప్పచెప్పాం. వాళ్ళు ఏం చేస్తున్నారు నిమిషం చూశాను. టౌన్లో ఎంత వాటర్ ఉందో నేను అధ్యయనం చేశాను. పాసార్ ల్యాబ్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీస్, సెటిలైట్ ఉపయోగించాం, డ్రోన్స్ ఉపయోగించాం, మనుషుల్ని పెట్టాం. ఎక్కడ ఎంత ఉందో అన్నీ కూడా 2 అడుగులు ఉందా, 3 అడుగులు ఉందా, 5 అడుగులు ఉందా, 7 అడుగులు ఉందా, అవి కూడా అధ్యయనం చేశాం. ఎంత వాటర్ ఉందో రఫ్గా అసెస్ చేశాం. అక్కడి నుంచి ఈ వాటర్ బయట పోవాలంటే నేను నేరుగా ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టినప్పుడు బుడమేరు ఫ్లైఓవర్ ఉంది, అక్కడ పోయి చూశాను. అడ్డంకులు ఉన్నాయి. ఇక్కడ మధురానగర్ ఉంది, మధురానగర్లో ఫ్లైఓవర్స్ చూశాను. అక్కడ కిందనుంటే బ్రిడ్జెస్ ఉంటే దాని కిందంతా పూడిపోయింది. అదే మరి మధురానగర్లో ఒక రైల్వే లైన్ ఉంటే ఆ రైల్వే లైన్ పక్కన బ్రీచ్ పెట్టారు. ఆ బ్రీచ్ని పెంచాం. 1500 క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే అది 2000 చేశాం. 2-3 సార్లు వచ్చాను, నేను పర్యవేక్షించి అధికారులకు ఆదేశాలు ఇచ్చి అవన్నీ అమలు చేశాం. అనునిత్యం చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి ప్లాన్ చేశాం. కాబట్టి ఈరోజు ఇది సాధ్యమైంది. ఎక్కడా ఎలాంటి తప్పు జరగకుండా టెక్నికల్గా కానీ ఓవర్ సైట్తో కానీ ఎక్కడా ఎలాంటి మిస్టేక్ జరగకుండా చేశాం. కాబట్టి విత్ ప్రిసిషన్ పనిచేశాం. నేను ఒక్కడనే కాదు, మా అధికారులందరూ కూడా అదే మరి పనిచేశారు. ఎప్పుడూ లేని విధంగా 4-5 అడుగుల నీళ్ళల్లో బురదలో తిరిగారు. అందుకనే ఈరోజు ప్రజలకు కూడా ఒక నమ్మకం కల్పించింది మొత్తం ప్రభుత్వ వ్యవస్థ మొత్తం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఎప్పుడు కూడా కొన్ని సమస్యలకి ఈజీ పరిష్కారాలు ఉండవు, సులభమైన పరిష్కార మార్గాలు ఉండవు. అన్ని విధాలుగా చేసి ఎప్పటికప్పుడు ఈరోజు కూడా 9వ రోజు మళ్ళీ వస్తే బట్టలు లేవంటే మళ్ళీ ప్రొక్యూర్ చేయమని. ఎన్ని ఉన్నాయో ఎన్ని వేలున్నాయో తెప్పించండి, రేపు మార్నింగ్ మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం. కనీసం కొంతమందికైనా ఇద్దాం. పైనుండే వాళ్ళు కాకుండా కింద ఉండే ఫ్లోర్స్కి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఆపరేషన్ ఆప్కో నుంచి ఎక్కడుంటే అక్కడ అవన్నీ తెమ్మన్నాను. ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చేస్తున్నాం. అదే మరి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, దానివల్లే అది కూడా బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా దాన్ని ఏం చేయాలో చేస్తాం. ఎవరైతే ఇలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళపైన కూడా కఠినంగా ఉంటాం. అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్. సార్ లాస్ట్ ఇయర్ మీకు కష్టం వచ్చిందని చెప్పి ప్రజలంతా మీ వెనక నడిచారు. ఏడాది తర్వాత ప్రజలకు కష్టం వచ్చిందని మీరు ప్రజల వెంట అంటున్నారు. ఈ 2 పరిణామాల సందర్భాలు ఎలా చూస్తారు? అంటే ఆ రోజు ఈ రోజు 2 ఒకసారి మీరు అధ్యయనం చేస్తే ఎగ్జాక్ట్గా 1 సంవత్సరం ముందు నా మీద ఎలాంటి ఆధారాలు లేకపోయినా తప్పుడు కేసులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం మొత్తం 80 దేశాల్లో నా కోసం పోరాడారు. ఆ రోజు కూడా బస్సులో ఉన్నాను. ఆ రోజు నన్ను అక్కడి నుంచి అరెస్ట్ చేశారు. ఈరోజు కూడా మళ్ళా ప్రజలకు కష్టాలు వస్తే అదే బస్సులో ఇక్కడ కలెక్టరేట్లో ఉన్నాను. డిఫరెన్స్ 2 ఒకటే, కానీ వ్యత్యాసం లేదు. కానీ ఆ రోజు ప్రజలు నా కోసం పోరాడారు, ఈరోజు ప్రజల కోసం నేను యుద్ధం చేస్తున్నా. అదే డిఫరెన్స్. బట్ ఏది ఏమైనా ఒక్కోసారి చరిత్రలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ చరిత్రలో సంఘటనలు జరిగినప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తామనేది చాలా ముఖ్యం. అదే తృప్తి. అందుకే ప్రజలు ఏ పేరుతో నన్ను పిలిచినా నేను పలుకుతాను, అందుబాటులో ఉంటా. వాళ్ళ జీవితాల్లో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఎవ్వరికి దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో దక్కింది. చరిత్రలో ఏ నాయకుడికి దక్కని గౌరవం దక్కింది. ఏ నాయకుడు కష్టపడిన విధంగా కష్టపడ్డాను. శారీరకంగా బాధలు అనుభవించా, మానసిక బాధలు అనుభవించా, కానీ ఎప్పుడు కూడా డీవియేట్ కాలేదు. ప్రజలకు న్యాయం చేయడం కోసం జీవితాంతరం పోరాడుతున్నా, మళ్ళీ పోరాడి న్యాయం చేస్తా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్.
మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842